తెలంగాణ ఉద్యమకారుడు అని ఎవరిననాలబ్బా? కేసులైతేనా, జైలుకు పోతేనా, లాఠీ దెబ్బలు తింటేనా, అసెంబ్లీ ముట్టడికొస్తేనా, రైలు రోకో వేస్తేనా, మిలియన్ మార్చిలు అగుపడితేనా, సాగరహారంలో జై కొడితేనా, వంట వార్పుల గంటె తిప్పితేనా, పాటలు రాస్తేనా, ఆడితేనా, సభలు పెడితేనా, స్పీచులు ఇస్తేనా, అసలు ఏం చేస్తే ఉద్యమంలో ఉన్నట్టు? ఇప్పుడు గిన్ని క్వశ్చన్లు ఎందుకంటే ఇగో గిందుకు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తానికి కమిటీ అయ్యబోతుంది సర్కారు. అందులో ఎవరు ఉండాలి, ఎసంటోళ్ళం పెట్టాలనే చర్చలు నడుస్తున్నాయి. ఇక కమిటీ వచ్చినాక ఏ జిల్లా, ఏ ఊళ్ళో ఎవరు ఉద్యమం చేసిరు, వాళ్ళకి ఏం ఫాయిదా ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుందట. అయితే అప్పట్లో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ పేరున్న వాళ్ళనే గుర్తిస్తారనే ప్రచారం అవుతుంటే, లేలే గట్లెట్లుంటది, ఎఫ్ఐఆర్ కాకుంటే ఉద్యమం చేయనట్టేనా అనే క్వశ్చన్ వస్తుంది. ఈ మీటింగ్ కూడా దానికోసం పెట్టింది. శాంతిపూర్వకంగా మనం ఉద్యమాలు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ అవుతుంది? ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడంటే ఏందది? కాబట్టి ఏంటంటే మేము ఈ ఎఫ్ఐఆర్ అనే సాకుని మేము ఎవరం కూడా ఒప్పుకోము. ఉద్యమకారులు పెట్టిన ఈ మీటింగ్ కు సర్కార్ సలహాదారు కేకే సార్ కూడా వచ్చి ఎఫ్ఐఆర్ తోటి సంబంధం ఉండొద్దు అనుకొచ్చిండు. అందరికి న్యాయం జరిగేటట్టు తిప్పలవర్త అని మాట ఇచ్చి తెలంగాణ జాతిపిత ముచ్చట ఎలా పెట్టిండు పెద్ద మనిషి. జాతిపిత అనుకుంటేనే ఉద్యమం కాదు అది. ఉద్యమం అనుకున్న ఏ ప్రధానాయకుడు ఉండడు, మనమే చేసామని చెప్పుకుంటాము, పీపుల్ నమ్ముతూ ఉంటారు కూడా. అవన్నీ పనికిరాని మాటలు. ఇప్పుడు ఎలక్షన్లకు ముంగట ఉద్యమకారుల కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చిందో యాద్ చేసిరు వచ్చిన వాళ్ళంతా. 250 గజాల స్థలము, 25,000 రూపాయల పెన్షను, అట్లాగే హెల్త్ కార్డు, తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి ఒక ఐడెంటిటీ, ఒక కార్డుని ఇస్తామని. ఇక మరి కమిటీలో ఎవరు ఉంటారో, ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తారో, వాళ్ళకి ఏం ఫాయిదా చేస్తారో చూడాలి.